काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్న 60 వరకు చెప్పుకున్నాం. మిగిలిన శ్లోకాలను కూడా ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం నిత్య నైమిత్తిక కర్మలు చేస్తుంటాం కదా. నిత్య నైమిత్తిక అంటే మనకు అర్థమైంది ఇప్పటివరకు ఎలాంటి కర్మలు చేస్తున్నాం. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే రోజు మనం చేసే పనులు అంటే రొటీన్ యాక్టివిటీస్ అన్నమాట. ఆ తర్వాత నైమిత్తిక కర్మలు అప్పుడప్పుడు వచ్చే పండుగలు, పితృకార్యాలు, లేకపోతే తీర్థయాత్రలు, ఇలాంటివి ఏమన్నా చేస్తే అవన్నీ నైమిత్తిక కర్మలు. ఇలాంటి వాటిని ఏ పని చేసినా కూడా ఎలా చేయమని చెప్పాడు? నేను చేస్తున్నాను అని చేయి మాకు, ఫలితాన్ని ఆశించి మాకు. అలాగే అసలు ఏ ఫలితం ఇది కావాలి అనే ఆశే ఉండకూడదు అన్నమాట. అలాగే మనసు స్వాధీనంలో ఉంచుకొని నేను పని చేస్తాను కానీ ఫలితం నాకు అవసరం లేదు, ఏదొస్తే అది స్వీకరిస్తాను, ఎందుకంటే చేసేవాడిని నేను కాదు. ఎవరు చేస్తున్నారు మరి అంటే నాలో ఉన్న భగవంతుడు చేపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన శక్తితో చేస్తున్నాను, ఆయన ఇచ్చిన సంకల్పంతోనే చేస్తున్నాను, కనుక ఫలితం కూడా నాది కాదు అనే భావంతో ఏ ఫలితం మీద, అది కదా త్యాగం. మరి త్యాగం అంటే కానీ కర్మ సన్యాసం చేయకూడదు, కర్మలను వదిలేయకూడదు, కర్మ ఫల సన్యాసం చేయాలి అని చెప్పారు కదా. అంటే ఫలితం మీద అస్సలు ఆశ ఉండకూడదు అనేది మన మనస్సులో స్థిరపరుచుకుని దాన్ని మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఇది కూడా జ్ఞానానికి ఎంత ఫలితం లభిస్తుందో ఇలా పనులు చేసినా కూడా అంత ఫలితం వస్తుంది, సమానమైన ఫలితాన్ని పొందుతావు అని చెప్పాడు. అంటే ఏంటా ఫలితం? అంటే ధ్యాన నిష్ట నీకు వస్తుంది, ధ్యానం అనేది వస్తుంది అన్నారు. అదే ధ్యాన సిద్ధి అన్నమాట. ఇది నిష్కామ కర్మయోగంతోనే కదా వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పరబ్రహ్మ అయిన ఆ రూపాన్ని నువ్వు పొందగలవు. ఎలా పొందగలవు అంటే ఎలా పొందగలవో కూడా కొన్ని మనకి పాయింట్స్ ఇచ్చారు నిన్న. నేను ఆ పరబ్రహ్మని నువ్వు ఎలా పొందే విధానం ఏంటి అని చెప్పి, ఇది దేనికి ధ్యానానికి పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ అంటే దానిలో ధ్యానం చేస్తే నీకు ఏది లభిస్తుందో అది నీకు, దాని గురించి చెప్తాను విను అని చెప్పాడనమాట. ఎలా చెప్పాలి, ఎలా చేయాలి అంటే నేను సాత్విక ధృతితో చక్కగా, అంటే సాత్విక ధృతి అంటే ధైర్యం కదా, ఆ ధైర్యంతో మనస్సుని ఈ కనిపించే మన విషయాల నుండి కూడా తప్పించి ఇలా ధ్యాన యోగానికి తీసుకువచ్చి అందులో ఈ విషయాల్లో కొంచెమైన ఆసక్తి కానీ, రాగం కానీ, ద్వేషం కానీ ఏమీ ఉండకూడదు. అది అందుకని అది ఉండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం అనేదానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకు చూడండి కర్మయోగం చెప్పాడు, తర్వాత కర్మ సన్యాసం చెప్పాడు ఒక్కొక్క అధ్యాయంలో. తర్వాత ఏం చేశాడు? ఆత్మ సంయమ యోగం అంటే ధ్యాన యోగమే చెప్పాడు కదా. అది ఇప్పుడు ధ్యాన యోగంలోకి చెప్తున్నాడు అనమాట. ధ్యానం నీకు సరిగ్గా సాగాలంటే ఏంటి? మొదట నువ్వు ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మొదట అది నీకు అలవాటైపోయింది అనుకోండి, అలవాటైపోతే ఎక్కడికి వెళ్ళినా నీకు ధ్యానం జరుగుతూనే ఉంటుంది. లోపల ఏ పని చేస్తున్నా ధ్యానం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే చూడ, ఇప్పుడు కొత్తగా మనం స్కూటీ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళి నేర్చుకుంటాం కదా, ఖాళీగా ఉన్న ప్లేస్కి వెళ్ళి నేర్చుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మెల్లిమెల్లిగా రోడ్డు మీదకి వస్తాం. రోడ్డు మించి ఏం చేస్తాం? ట్రాఫిక్లోకి వెళ్ళా కూడా నువ్వు చక్కగా నడిపేయగలవు. అట్లాగే ఈ ధ్యానం కూడా ఏంటంటే ఫస్ట్ ఏకాంత ప్రదేశంలో చేయాలి. ఏకాంత ప్రదేశంలో చేస్తే నీకు మనసుకి డిస్టర్బెన్సెస్ ఉండవు అన్నమాట. అలాంటి చోట్ల చేయాలి.
అలాగే ఆహారం ఎలా తీసుకోవాలి అంటే ఆహారం మితంగా ఏంటమ్మా మితంగా తీసుకోవాలి. యా ఆహారాన్ని మితంగా అంటే శరీరం నిలబడడానికి ఎంత ఆహారం కావాలో అలాంటిది సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మన శరీరాన్ని మనసుని వాక్కుని కూడా ధ్యానానికి సరిపడగా మార్చుకోవాలి. అంటే మనం చెప్పాలి మన మనసుకి మనసుని బుజ్జగించాలి చిన్నపిల్లవాళ్ళలాగా. మనం ధ్యానం చేద్దాము కొంచెంసేపు, నువ్వు ఎక్కడికి పారిపో, మాకు ధ్యానం చేద్దాం భగవంతుడి మీద అని చెప్పి దాన్ని బుజ్జగించి కూర్చోబెట్టుకోవాలట మనసుని. ఆ తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అంటే మనసుకి నచ్చ చెప్పాలి ఫస్ట్. మన మనసే మనకి మిత్రుడు కదా, మనకేం చేసినా మనసుతోనే సాధించాలి, శరీరం మనసుతోనే. అందుకని శరీరాన్ని కూడా కూర్చోబెట్టగలగాలి. తిష్ట కుదిరితేనే నిష్ట కుదురుతుంది అంటారు. శరీరానికి కూడా కూర్చోబెట్టగలగాలి ఒక చోట. ఆ తర్వాత మనసుని స్వాధీనంలో ఉంచుకోవాలి. మనసు పోతూ ఉంటుంది, రకరకాల చోట్లకి పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక గాలిపటం ఉందనుకోండి, అది తాడు వదిలేసామనుకో, దారం వదిలేస్తే దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. కానీ తాడు మన దగ్గర పెట్టుకుంటే దారం మన చేతిలో ఉంటుంది, అది ఎగురుతూనే ఉంటుంది, కానీ మన చేతిలోనే ఉంటుంది. అలాగే స్వాధీనం చేసుకోవాలి మనసుని కూడా అనమాట. మనసుని కూడా స్వాధీనం చేసుకొని అప్పుడు ఈ మనమంటే ఆత్మ అనేది ఈ దేహం కాదు అనేది ఇవన్నీ కూడా దానికి నచ్చ చెప్తూ ఉండాలన్నమాట. నచ్చ చెప్తూ ఇంకా ధ్యానానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకోకుండా, అలాగే ఇతరులు ఇచ్చే ధనాన్ని కోసం ఆశపడకుండా, అలాగే నాది దేని అందు కూడా నాది అని ఎప్పుడు అనుకోకూడదు అనమాట. క్రమంగా ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఆ యోగం అవుతుంది. ఏమవుతుందంటే మెల్లమెల్లగా బంధాల నుంచి కూడా బయటపడిపోయి భగవంతుడు అనే సుఖాన్ని పొందగలుగుతున్నాడు. శుద్ధాత్మ సుఖం అంటారు దాన్ని, శుద్ధాత్మ అనుభవ సుఖము అంటారు దాన్ని. అంటే నీకు ఆ టైంలో నీకు ఏమీ తెలియదు అనమాట. దీన్ని మనం అనుభవిస్తాం. నిద్రలో కూడా నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా నీ ఇంద్రియాలన్నీ అలసిపోయినప్పుడు, మనసు అలసిపోయినప్పుడు ఏమవుతుంది, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతావు కదా. ఆ డీప్ స్లీప్లో ఏం జరుగుతుంది, ఏం అక్కర్లేదు నీకేమి. అప్పుడు నీకేమన్నా కావాలనిపిస్తుందా, ఎవరైనా కావాలనిపిస్తుందా? బాగా నిద్ర పట్టింది, మామూలుగా కళలు వచ్చే స్టేజ్ నుంచి కూడా దాడిపోయాక సుషుప్తి అవస్థ అంటారు. ఆ సమయంలో నువ్వు అసలు ఎక్కడున్నావు, ఏమన్నా తినాలనిపిస్తుందా, ఎవరైనా కావాలనిపిస్తుందా? ఇవన్నీ ఏమి ఉండవు. అదే శుద్ధాత్మ అనుభవం. రోజు నీకు కొంత అనుభవం మనకు కలుగుతుంది. కానీ మళ్ళీ మెలకు వచ్చాక మళ్ళీ మనము ఎంత చూస్తాం, ఇందులో పడిపోతాం, ఇదే నిజం అనుకుంటాం. అదే నీకు శాశ్వతంగా పగలు రాత్రి కూడా కావాలి చేసేదే అభ్యాసం అన్నమాట. ఇలా అప్పుడు ఏమవుతుంది, ఒక జ్ఞాననిష్ట అనేది కలుగుతుంది. ఇది మెల్లమెల్లిగా ధ్యాననిష్ట తర్వాత జ్ఞాననిష్ట ఒకటి కలిగి ఏమవుతుంది అంటే ఇంకా అందరిలో భగవంతుడిని చూడగలుగుతాడు, అందరిలో ఉండే ఆత్మని చూడగలుగుతాడు, అందరినీ సమానంగా ఆదరించగలుగుతాడు. దాంతో ఏమవుతుంది, ఆ భగవంతుడి మీద గొప్ప భక్తి పెరుగుతుందన్నమాట. ఇది ఎలా ఉండాలి అంటే మొత్తం వర్ణాశ్రమ ధర్మాలు కాదు, మొత్తం 4 వర్ణాలు వాళ్ళు తమ ధర్మాలని కర్తృత్వాదులతో సహా నేను చేస్తున్నాననే భావం కూడా వదిలేసి, దీనికి ఫలం ఏ పనికి, ఈ కర్మలన్నిటికీ ఫలం ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చేసిన పనులైనా సరే, బ్రాహ్మణులు చేసే పని అయినా సరే, వైశ్యులు చేసే పని అయినా, క్షత్రియులు చేసే పని అయినా, శూద్రులు చేసే పని అయినా సరే పని చేయండి. బాధ్యతగా మనసులో భగవంతుడు పెట్టుకుని పని చేయండి. భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడి మన చేయి పట్టుకొని చేయిస్తున్నాడు. ఎందుకంటే మనకు అతి దగ్గరగా ఉన్నది భగవంతుడే, ఇంకెవరో అంత దగ్గరగా ఉండరు కనుక ఆయన చేయిస్తున్నాడు. కనుక ఫలితం కూడా ఆయనే అనుకున్నప్పుడు నువ్వు ఇంత దాకా చేరగలవు అన్నమాట. అప్పుడు ఇలా మనసు పెట్టి ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే నా అనుగ్రహంతో, భగవంతుడి అనుగ్రహంతో ఈ సంసారంలో వచ్చే దుఃఖాలు కానీ
కష్టాలు కానీ ఆటంకాలు కానీ ఏమి కూడా నీకు అంటకుండా నేను చూసుకుంటాను, అవన్నీ తొలగిస్తాను అంటాడు భగవంతుడు. ఆ నమ్మకం మనం ఉంచాలి కదా. మన నమ్మకం ఆ భగవంతుడు చెప్పిన ఈ భరోసాని మనం విశ్వసించకే అయ్యో మనకి మళ్ళీ వాళ్ళు చూసుకోవాలి కనుక, పిల్లలు చూసుకోవాలి, చూసుకోకపోతే ఎట్లా, నన్ను చూడకపోతే నేను ఏమైపోతాను, ఎవరు లేరు, ఎవరు చూస్తారు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎలా చెప్తున్నాడు, నీ ఆటంకాలు, నీ ఆపదలు, నీ దుఃఖాలు, నీ భయాలు అన్నీ నేను తీసేస్తాను అని చెప్పాడు. అందుకని ఒకవేళ ఇలాంటివన్నీ నువ్వేం చెప్పక్కర్లేదులే, నా మనసుడ్డలు నాకు తెలుసు అనే అహంకారంతో ఉన్నావా, నీ చావు నువ్వు చావు అంటాడు. అంటే ఇంకా ఏమవుతుంది, మన స్వభావాలను బట్టి ప్రకృతి ఎక్కడికి లాక్కొడితే అక్కడికి వెళ్తాం. దాంతో చెడ్డ పనులు చేయించవచ్చు. మన మనసు స్థిరం లేదు ఎందుకోండి, నమ్మకం లేదనుకోండి, ప్రకృతి తన వాసం చేసుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది అన్నమాట. సో అందుకే యుద్ధం భగవంతుడు అర్జునుడికి కూడా చెప్తున్నాడు, నా మంచి చెడ్డలు నాకే తెలుసు అని నా ఆజ్ఞని నువ్వు దాటి యుద్ధం చేయకుండా ఉంటావా? చేయకపోతే ఏమవుతుంది, నీ రాజసక్షత్రియ స్వభావం ఉంది కదా, అది నీతో తప్పకుండా యుద్ధం చేయించే తీరుతుంది. అంటే నువ్వు చేసే పనులు చేయక తప్పదు. భగవంతుడి మీద భారం వేసి చేస్తే కనుక అదే ఆయన చూసుకుంటాడు. కానీ ఆయన్ని నమ్మకపోతే ఎవరి మీద భారం వేయాలి, కనీసం ప్రకృతి మీదైనా వేయి అంటాడు. కానీ అది కూడా కాకుండా నేనే చేస్తున్నాను అనుకుంటే ఇంకా నీ కర్మ అని వదిలేస్తాడు అనమాట. నీకు తోచినట్లు చేస్తే ఊరుకుంటాను నేను, లేదా నిన్ను కూడని పనులకి నీ స్వభావం మళ్ళీ పంపిస్తుంది, అంటే చెడగొడుతుంది. కూడని పనులు చేయించి చెడగొడుతుంది అని చెప్పాడు. అందుకనే స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేర్చసి యన్మోహాత్ కరిష్యస వసోపి తత్ అని నిన్న చెప్పాడు. ఇప్పుడు అజ్ఞానంతో యుద్ధం చేయనని చెప్తే ఈ యుద్ధాన్ని తర్వాత ఏం చేస్తావు, శత్రువులు వచ్చి నిన్ను ఎగతాళి చేసినప్పుడు, అవహేళన చేసినప్పుడు సహించలేక ఆ క్షత్రియ జాతికి నీకు ఏంటి పౌరుషం కదా, క్షత్రియ జాతికి ఉండేదేంటి పౌరుషం ఉంటుంది. ఆ పౌరుషంతో నువ్వు ప్రేరేపించబడతావు. నువ్వు చేయొద్దు అనుకున్నా కూడా చేసే తీరుతావు అని నిన్నటి దాంట్లో చెప్పాడు. ఇప్పుడు 61 దగ్గరికి వెళ్దాం. 61 చూడండి. ఈశ్వర సర్వభూతానాం హృదే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. జై శ్రీమన్నారాయణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఎవరు ఈ జగత్తునంతటిని నియమించేది? అంటే ఈ జగత్ అనే పెద్ద జైంట్ వీళ్ళని ఎవరు తిప్పుతున్నారు? భగవంతుడు. దేంతో తిప్పుతున్నాడు? మాయ చేత. మా సర్వభూతాన్ని, సమస్త ప్రాణులని, యంత్రారూఢాని అంటే మనం ఎక్కడ ఉన్నామండి, ఈ జైంట్ వీల్లో దాన్ని కూర్చుని ఉన్నామనుకోండి, కీలు బొమ్మల్లాగా అనమాట. భ్రామయన్ తిప్పుతూ సర్వభూతానాం అన్ని ప్రాణుల యొక్క ఎక్కడున్నాడు? హృద్దేశే హృదయాల్లో, హృదయ ప్రవేశంలో తిష్టతి కూర్చుని ఉన్నాడనమాట. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే మనలోనే అంతర్యామిగా అన్ని ప్రాణుల హృదయాల్లో వెలుగుతూ ఉన్నాడు అని చెప్పాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటే దీనికి సమాధానం అనమాట. భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడో దూరంగా లేడు. అలా కలవడం అంటే మన అజ్ఞానం అన్నమాట. వాళ్ళు ఆయన ఎక్కడున్నారు, ఎన్ని సృష్టించినా ఎన్ని రకాల ప్రాణులను ఆయన ముందు సృష్టించాడు కదా. బహుశ్యాం అనుకుంటూ తను ఒక్కడే ఉన్నవాడు కూడా అన్ని ప్రాణులని సృష్టించి అన్ని ప్రాణుల్లోకి తను వెళ్ళాడు. పంచభూతాలని, బ్రహ్మని కూడా సృష్టించింది ఆయనే. అయితే ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు చూడండి.
సృష్టికి పూర్వం ఆయన నాభి నుంచి బ్రహ్మ నాభికి ఒక మన ఏమంటారు పిల్లడికి తల్లికి ఉండేది ఒక కనెక్షన్, ఒక కాడలాగా ఉంటుంది, అంబ్లిక్ కాడ. సో ఒక ట్యూబ్ లాగా ఉంటుంది కదా, ఉంటుందా? అర్థమవుతుందా? ఒక పిల్లాడు పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లాడికి తల్లికి మధ్యలో నీళ్ళల్లోనే ఉంటాడు కదా, బిడ్డ కూడా నీళ్ళల్లోనే ఉంటాడు గర్భంలో. ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎందుకుంటాడు అంటే అదొక ఫ్లూయిడ్స్ అనుకోండి. అయితే ఎందుకుంటాడు? దెబ్బలు తగలకుండా, అమ్మ కదులుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఒత్తుకోకుండా నీళ్ళల్లో ఉంటాడు. నీళ్ళల్లో ఉండి తను తినగలడా? తనంతటి తినగలడా? తను తినలేడు. తను ఏమన్నా తాగుతాడా? తాగలేడు. తన పని ఆర్జన ఉండాలి, విసర్జన ఉండాలి, అంటే తినేవి ఉండాలి, వదిలిపెట్టడానికి ఉండాలి అని. అప్పుడు తను ఏమి చేయడు, అందులో తిరుగుతూ ఉంటాడు. అంతే కదా, అక్కడ గర్భంలో ఉండే శిశువు తిరుగుతూ ఉంటాడు. అయితే మరి అంతకుముందు ఎక్కడున్నాడు? లేడా? తల్లి గర్భానికన్నా ముందు ఎక్కడున్నాడు? తండ్రి శరీరంలో ఉంటాడు కదా. తండ్రి శరీరంలో కూడా లేకముందు ముందేమవుతాడు? ఏదో ఒక ఆత్మ రూపంలో ఎవరు తింటే వాళ్ళల్లోకి వస్తాడు, వాళ్ళ నుంచి తల్లి దగ్గరికి వస్తాడు కదా. వర్ష రూపంలో కురుస్తాడండి ఆత్మలన్నీ పైనుంచి. కురిస్తే చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అన్నమాట. అయితే ఆత్మలన్నీ ఏమవుతాయి? వర్ష రూపంలో భూమి మీదకి వస్తాయండి. ఆ చినుకు ఎక్కడ పడితే అక్కడ, ఏది తింటే అది అలాగా మారి శరీరాన్ని ధరిస్తాడు కదా. ముందు తండ్రి శరీరంలోకి వచ్చినప్పుడు, ఆహారం ద్వారా తండ్రి శరీరంలోకి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి శరీరంలో నుంచి తల్లి శరీరంలోకి వస్తాడు. అయితే అంతకు ముందు కూడా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది? డెలివరీ అయినప్పుడు బయటకు వస్తాడు. బర్త్డే అని ఎందుకు చెప్తారు? ఎప్పుడు బర్త్డే చేసుకుంటారు? ఫలానా టైంకి అండి, ఫలానా రోజు అండి అని చెప్తారు కదా మీరు. కానీ కాదు, సరి అయిన అబ్రివేషన్ ఏంటంటే బర్త్డే అంటే పుట్టినరోజు. అంటే వాడికి శరీరం బయటకు వస్తుంది, ఆ కార్డుని కట్ చేస్తారు. కట్ చేశాక ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటాడు. ఆ ఊపిరి ఎప్పుడైతే పీల్చుకుంటాడో అది పుట్టిన సమయం అన్నమాట. ఫస్ట్ ఈ భూమి మీద పడ్డాక ఊపిరి పీల్చుకుని తనంతటి తాను, ఆత్మగా ఉన్న తనంతటి తాను శరీరాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు. అలా ఉపయోగించుకుంటాడు అనమాట. ఒక్కసారి ఊపిరి తీసేసరికి అప్పుడు ఇంకా ఊపిరి అలా ఆత్మ శరీరాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టంగానే నోరు పనిచేస్తుంది, ఇంకా చెవులు పనిచేస్తాయి, కడుపు పనిచేస్తుంది, సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అప్పుడే వాడికి ఆకలి వేస్తే పాలు పడ్డము, నీళ్లు పడ్డము ఏదో చేస్తారు కదా. సో అప్పటి నుంచి ఆ శ్వాస నుంచే ఆత్మ అనేది మనలో వస్తుంది, ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఆత్మ ఎంత ఉంటుంది చెప్పారు, మన వేదాల్లో కూడా చెప్పారు. ఎంత ఉంటుంది అంటే చాలా సూక్ష్మం, చాలా చిన్నది అని చెప్పాడు. మనకి 2వ అధ్యాయంలోనే చెప్పారు కదా. దాన్ని తడపలేము, ఇంకా ఇవేవో అక్లేద్యో అశేష్, ఇంకా చాలా ఉంటాయి కదా దాంట్లో. దాన్ని ఏం చేయలేమని. అది ఎలా ఉంటుంది? ఒక ధాన్యపు గింజకి పైన మొలుకు ఉంటుంది కదా, మిల్లులో వేయకముందు అనుకోండి. ఆ పైన మొలు అంటే మొలక అంటారు దాన్ని, మొలక వస్తుంది దానిలోంచి అనమాట. దానికి ఒక చిన్న ఇది ఉంటుంది, అది మళ్ళీ దానిలో 100 వందంట. ఆ 100 వంతులు ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ స్ప్లిట్ చేస్తే 100 భాగాలు ఎంత ఉంటుందో అంత ఉంటుందంట. అంటే నువ్వు అసలు మనం మామూలుగా కట్ చేయలేము. ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి దాన్ని కట్ చేయగలిగితే దానిలో ఆ మొలకలో ఉండే అగ్రభాగం అంటారు, పై భాగం, దాన్ని 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో, మళ్ళీ ఒక్క భాగాన్ని తీసుకొని 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుంది. అంటే మన కంటికి కనపడదు, అది కంటికి కనపడదు. అలాగే మన ఒక సూర్యుడు పైనుంచి ఒక కాంతి వస్తుంది అనుకోండి, మన కిటికీల్లోంచో ఎక్కడి నుంచో కానీ కాంతి వచ్చినప్పుడు కొన్ని దుమ్ములాగా దాంట్లో కనిపిస్తాయి, ధూళి కణాలు అంటారు కదా. ఆ ధూళి కణాలు మనకి కనిపిస్తాయి. కానీ
కనిపించని కూడా అప్పుడే తలుపులన్నీ వేసేసినా కూడా వేసేస్తే కనబడదు కదా. ఆ ధూళి కణంలో కొన్నా కూడా ఇంకా దాన్ని 100 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుందండి ఆత్మ. అలాగే కొన్ని ఉన్నాయనుకోండి, ఇప్పుడు కాంతిని అయితే మనం ఆపగలం, ధ్వనిని ఆపగలమా? ఎన్నడ్డు పెట్టి ధ్వనిని అంటే మనం ఎక్కడ తలుపులన్నీ వేసేసి కూర్చున్నా కూడా మన సెల్ ఫోన్ మోగుతుంది కదా. అంటే ధ్వనికేంటి, గోడల్ని కూడా దాటి రాగల శక్తి ఉంది, అవునా కదా? అయితే ఈ ఆత్మకి ఎలా ఉంటుంది అంటే అసలు దాన్ని మళ్ళీ ఎవరు ఏదైనా దాన్ని చంపాలి అంటే ఏదైనా లోపలికి వెళ్ళి చేయాలి. దహనం చేయాలని నిప్పు కూడా మధ్యలో పెట్టాలి. ఒక కట్టెని నరకాలి అంటే అది గొడ్డలు వెళ్ళి మధ్యలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఆత్మకి అసలు మధ్యలోకి వెళ్ళి దూరడానికి అవకాశం లేదు, అంత సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ అనేది. అందుకే కాల్చబడదు, తడవబడదు. ఇవన్నీ మన 2వ అధ్యాయంలో నేర్చుకున్నాం ఆత్మ అంటే. అయితే ఆ ఆత్మలో దూరగలిగింది ఎవరు అంటే ఒక్క భగవంతుడు, పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ ఆ ఆత్మకి ఇల్లుగా మనలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఎక్కడుంటాడు? హృదయశ అంటే హృదయంలో. ఆత్మ మనకి మన శరీరాన్ని తన శరీరంగా చేసుకుని వాడుకుంటుంటే ఆ ఆత్మ లోపలికి పరమాత్మ ఒక్కడే దూరగలడు. అది ఏ శరీరంలోనైనా ఉండని ఆ శరీరంలోకి పరమాత్మ కూడా వెళ్తాడనమాట. వెళ్ళి ఆడిస్తూ ఉంటాడు అందరినీ. అందుకనే 60 దాంట్లోనూ మనం ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలంటే ఎక్కడో ఉన్నాడు భగవంతుడు అని తలుచుకోవడం అనేది వెర్రి. ఎక్కడో కొండ మీదే ఉన్నాడు, లేకపోతే ఇక్కడ క్షేత్రంలోనే ఉన్నాడు, లేకపోతే ఇక్కడ కైలాసగిరిలోనే ఉన్నాడు, ఎక్కడెక్కడో దూరంగా ఉన్నాడు అనుకోవడం మనకి వెర్రి. మనలోనే ఉన్నాడు, మనకి అతి దగ్గరగా ఉన్నాడని. ఎక్కడ మన ఆలోచన ఏదైతే వస్తుందో ఆలోచనలు రాకముందే ఆయనకి తెలుస్తుంది. సంకల్పం మనం సంకల్పించకుండానే ముందు ఆయనకి తెలిసిన తర్వాత ఆ సంకల్పం మనకి తెలుస్తుంది అన్నమాట. అతి సమీపంగా హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి సర్వభూతానాం హృద్దేశే అని చెప్పారు. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంత భగవంతుడు మన సన్నిధిలో మనకి అతి సన్నిహితంగా ఉన్నాడు అని మనకు తెలిసినప్పుడు పాపాచరణం లేకుండా ఉండాలి కదా. పాపాలేం చేయకూడదు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు చూడట్లేదు కదా. సరే ఈ పాపం చేద్దామనుకుంటే కాదు, భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అన్ని కార్యాలు మనం చేసే సమస్త కార్యాలు అంటే మనం కాదు, జీవులందరూ చేసే అన్ని పనులు, సంకల్పించే సమస్త సంకల్పాలు అన్నీ సాక్షి మాత్రగా ఉంటాడు ఈశ్వరుడు. అంటే సాక్షి మాత్రుడుగా సదా వీక్షిస్తూ ఉంటాడు అని ఎవరు మర్చిపోకండి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడు అని కాదు. శివుడు అన్నా ఈశ్వరుడు అన్నా కూడా శివుడు అంటే మంగళకరుడు, ఈశ్వరుడు అంటే అందరికీ ప్రభువు అని. ఆయన అందరికీ ప్రభువు, శాసించేవాడు, నియమించేవాడు. ఎలా ఏం నియమిస్తాడు అంటే ఒక రాజులాగా ప్రజలను ఏం చేస్తాడు? ఒక చట్టం ఇలా చేయాలి అని శాసిస్తే తప్పకుండా ప్రజలందరూ చేయాలి. అలాగే అన్ని ప్రాణికోట్లని శాసిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ కర్మలు ఏమన్నాయో దానికి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఎలాగైతే రాజు ఆజ్ఞనేమి మీరితే ఏమవుతుంది, ప్రజలందరికీ ఎలాంటి దండన లభిస్తుందో అలాగే భగవంతుడు ఆజ్ఞ అనేది ఇక్కడ ఆజ్ఞే మనం చదివేవన్నీ కూడా ఆయన ఆజ్ఞ అనే ధర్మాన్ని అతిక్రమిస్తే కనుక ఆయన శిక్షిస్తాడు. అలాగే తన దుష్కర్మ ఫలితం తను చేసిన
చెడ్డ పనులకి ఫలితం ఘోర దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి హృదయంలో సర్వత్రా, బయట లోపల, అంటే హృదయంలోనే కాదు, మళ్ళీ బాహ్యాల్లో కూడా సర్వత్రా ఈశ్వరుడు ఉన్నాడు అని భావిస్తూ ధర్మాన్ని సత్యాన్ని చేస్తూ ఉండాలి. ఇది ఆయన ఆజ్ఞ. దీన్ని ఎవరు కూడా ఉల్లంఘించకూడదు అని చెప్పాడు. అందుకనే ఈ శ్లోకం ఎంత మంచిదో చూడండి. ఎక్కడుంటాడు అంటే వైకుంఠంలో ఉంటాడా? మనలో చాలామంది భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే పైకి చూస్తారు, ఆకాశంలో ఉంటాడు అన్నట్టు. ఆకాశంలో ఉంటాడా? వైకుంఠంలో ఉంటాడా? కైలాసంలో ఉంటాడా? పాతాళంలో ఉంటాడా? ఎక్కడుంటాడు? ఎక్కడైనా అన్ని చోట్ల ఉంటాడు. అందుకే రామదాసుకి ప్రతి చెట్టులో, ప్రతి పక్షిలో కూడా రాముడు కనిపించాడు ఆయనకి. అలాగే నీకు అతి సమీపంలో హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి భక్తితో అది మర్చిపోకండి. ఆయనకి మీరు సేవకుడిలాగా పనిచేయాలి అని చెప్ప. ఒకానొక ప్రాణిలో కాదు, సమస్త జీవకోట్లు. మనం అనుకున్నాం, మనం అంటారు 84 లక్షల జీవరాశులు అని. కానీ ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని ఉన్నాయో కదా. మళ్ళీ ఒక కుక్క అనే కేటగిరీలో ఒకటి అనుకోండి, దానికి సంబంధించి ఎన్ని ఉన్నాయో కదా. మనిషి అనే కేటగిరీలో ఎంతమంది మనుషులు ఉన్నారు ప్రపంచంలో మొత్తం మీద. అట్లాగే ఇన్ని కోట్ల జీవరాశుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ చీమైనా సరే, దోమైనా సరే, పశువు అయినా సరే, చండాలుడైనా సరే ఆయన ఉన్నాడు. అందుకని ఎవరి మనసు ఇలా ఆలోచిస్తూ నిర్మలంగా ఉంటుందో, నిర్మలంగా ఉన్నప్పుడు సూర్యుడు బాగా కనిపిస్తాడు. నిర్మలంగా ఉన్న నదిలో సూర్యబింబం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే నిర్మలంగా ఉన్న మన మనస్సులో చక్కగా ఉన్నాడు అనే భాషిస్తూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని మనం చూడండి, ఇలా చెప్పే అంటే కొన్ని ఇలా ప్రవచనకర్తలు కానీ మంచి విషయాలను ఆచరిస్తూ చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ ముఖంలో తేజస్సు కనిపిస్తుంది కదా, ఒకలాంటి కాంతి ఉంటుంది. అది ఏంటి అంటే వాళ్ళ మనసు, వాళ్ళ చిత్తం నిర్మలంగా ఉంటే ఆ కాంతి, భగవంతుడి కాంతి అనేది బయటికి కూడా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అందుకే దేవతలకు చుట్టూరా కూడా ఒక కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా భక్తులు కదా, చాలా వాళ్ళు ఎక్కువ పుణ్యం భక్తి చేసుకున్నారు కనుక ఆ కేటగిరీలో ఉన్నారు, దేవతల కేటగిరీలో ఉన్నారు. అందుకని ఈ యంత్రారూఢాన్ని, ఈ సంసార రూపం అనే ఒక యంత్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. ఇంకా ఈ యంత్రంలో కూర్చున్న చీమలు కానీ దోమలు కానీ ఆ చక్రంతో పాటు తిరుగుతూనే ఉంటాయి. ఈ సంసార చక్రంలో ఇరుక్కుని మనం కూడా అలాగే తిరుగుతూ ఉన్నాం. మరి దాని నుండి తప్పించుకునే ఉపాయం లేదా? మనం దాని నుంచి కిందకి రావాలి. ఇప్పుడు పెద్ద జెయింట్ వీల్లో కూర్చున్నాం, చక్రంలో కూర్చుంటే మరి దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అంటే ఆ తిప్పేవాడినే పట్టుకోవాలి. అంటే అలా తిప్పుతుంది ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడిని ఆశ్రయించాలి. ఇది ఒక్కటే ఉపాయం అన్నమాట. అందుకని దీన్నండి ఇలా తిరుగుతున్నారని చెప్పాడు కదా, మరి వాడు శాంతిని సుఖాన్ని ఎలా పొందగలడు అనే ఉపాయం ఏంటి అని అంటే 62 శ్లోకం చూడండి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ వరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. చెప్పండి. శ్రీమన్నారాయణ. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. దీనికి ఏంటి మరి ఉపాయం? ఇలా సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాం కదా, నడిపేవాడు ఆయనని తెలుసుకున్నాం. మరి దీనిలోంచి ఎలా బయటపడాలి? సుఖాన్ని శాంతిని పొందాలంటే ఏం చేయాలి అంటే అర్జున, సర్వభావేన అంటే సర్వ విధముల తం ఏవ, ఆ ఈశ్వరుని, తం ఏవ అంటే హృదయంలో ఉండే అంతర్యామినే శరణం గచ్చ
శరణు పొందు. తత్ప్రసాదాత్, అప్పుడు ఆయన అనుగ్రహమే పరాం, ఉత్కృష్టమైన శాంతిని, శాశ్వతమైన స్థానాన్ని, అంటే మోక్షస్థానాన్ని ప్రాప్ససి, పొందగలవు అని చెప్పాడు. అంటే క్రిందటి శ్లోకంలో ఏం చెప్పాడు? సంసార చక్రంలో చిక్కుకొని తిరుగుతున్నారు, వాళ్ళు తప్పించుకోవడం ఎట్లా అని చెప్పినప్పుడు అంటే ఆ సంసార చక్రం ఏంటి? జననం, పుట్టడం, పోవడం, పుట్టడం, అనడం, జనన మరణ రూప ఈ సంసార దుఃఖం అన్నమాట. దాని నుంచి విడిపడాలి అంటే ఎట్లా అనే దానికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే హృదయ స్థానంలో ఉన్నాడు అని అనుకున్నాం కదా. అప్పుడు ఏం చేయాలి? ఆయన సర్వ విధాల శరణ పొందడమే బంధ విముక్తికి ఏకైక ఉపాయం. ఈ బంధం నుంచి మనం బయటకు రావాలంటే ఆయనని శరణు కోరాలి. నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అనాలి. యంత్రాన్ని ఆపాలి అంటే ఒక యంత్రాన్ని, ఆ యంత్రాన్ని తిప్పేవాడిని ఎలా ఆశ్రయించాలో, ఈ ప్రపంచాన్ని తిప్పేవాడు సాక్షాత్ భగవంతుడే అని క్రింద శ్లోకంలో చెప్పాడు కదా. ఈశ్వర భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢ అని. అందుకనే ఆయన్నే శరణు అడగాలి. లేకపోతే మాయ దారి ఇవ్వదు. మాయ యొక్క శక్తి ఒక్క భగవత్ శక్తికి తప్ప దేనికి లోబడదు. మాయ ఎవరికి లోబడదు, భగవంతుడికి తప్ప. ప్రాపంచిక శక్తులన్నీ కూడా మాయాశక్తి, దైవశక్తి అని ఈశ్వర శక్తికే లోబడి ఉన్నాయి. అవి మాయ చేసే అంటే ప్రకృతి అందుండే శక్తులన్నీ కూడా మా ఈశ్వర భక్తి శక్తికి అధీనమై లోబడే ఉంటాయన్నమాట. అందుకని మాయాధీశుడైన పరమాత్మని శరణు పొందాలి. ఎందుకంటే ఈ మనలో ఉండే ఆత్మ అయినా, జీవాత్మ అంటారు కదా, జీవాత్మ అయినా ఈ ప్రకృతి అంటే మాయ అయినా ఆయనకే అధీనమై ఉంటుందన్నమాట. స్వభావేన అంటే అది ఎలా ఉండాలి? సర్వభావేన అని చెప్పాడు. సర్వభావేన అంటే అన్ని రకాలుగా, ఇంకా వేరే ఆలోచన వద్దు. సంపూర్ణ మనస్సుతో శరణు పొందాలి. ఎలా? శరీరంతో, వాక్కుతో, మనస్సుతో పూర్తిగా సేవించాలి. శరీరంతో చేసే భగవంతుడి సేవైనా, వాక్కుతో చేయడానికి అంటే చేసే పారాయణాలైనా, లేకపోతే పూజలైనా, స్తోత్రాలైనా శరీరంతో చేసే పూజలు కదా. తీర్థయాత్రలు ఇవన్నీ కూడా శరీరంతో చేసే కొన్ని ఉంటాయి. వాక్కుతో చేసేవి స్తోత్రాలు, పారాయణాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా దేంతో చేసిన, మనసుతో ఆలోచించిన, మనసుతో చేసేదేంటి? ధ్యానం. ఏది చేసినా కూడా ఆయన సేవగానే చేయాలి. అంతేగాని సగం మనసుతో, సగం భావంతో కాదు. పూర్ణ మనస్సుతో ధ్యానించాలి అని ఇక్కడ మనకి చెప్పాడు. తత్ప్రసాదాత్. అప్పుడు నిర్మల భక్తితో నువ్వు ఎప్పుడైతే శరణు కోరుతావో అప్పుడు ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది. లభించిన తర్వాతే అప్పుడు జీవుడికి శాంతి, శాశ్వతమైన మోక్షపదం లభిస్తుంది. అందుకని ఈ శరణాగతి ఒక్కటే మార్గం. ప్రపంచంలో శాంతిని కోరాలి, శాంతి కావాలి అనుకునే ప్రతి మానవుడు కూడా శాంతికే అడ్రస్ ఎవరు? భగవంతుడు. అతనికి ఆ శాంతి ఆయన్ని శరణాగతి చేస్తేనే లభిస్తుంది అని ఘంటాపదంగా చెప్పారంట. ఇలా ఇది శాశ్వతం. ఇంకా అలాంటి శాశ్వతమైన దైవ పదాన్ని అంటే ఆత్మపదాన్ని అందరూ మనం పొందడానికి ప్రయత్నించాలన్నమాట. శాంతిని పొందడానికి మార్గం ఏంటి? శాశ్వత కైవల్య పదవి అనేది దేంతో ప్రాప్తిస్తుంది అంటే భక్తి మొదలైన పనుల ద్వారా, సర్వేశ్వరుడి అనుగ్రహం ద్వారా అనుగ్రహాన్ని సంపాదించడానికి శాంతికి, కైవల్య పదవికి కూడా ఏకైక మార్గం శరణాగతి.
ఇంకా ఇంత చెప్పాడు కదా, ఇంత చెప్పాక కూడా చెప్పేసిన తర్వాత చక్కగా అన్నీ చెప్పాడు భగవంతుడు. ఇప్పటివరకు మనకి అర్జునుడి సాకుతో మనందరికీ అన్నీ చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు, నీకు ఎలా తోస్తే ఆ ప్రకారంగా ఆలోచించు, నేను చెప్పేదంతా చెప్పేశాను, నీకు ఎలా బాగుంటే విచారణతో నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అని 63 శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దరు కదా గురువులు, ఎవరు మంచి చెప్తారు, ఆ మంచి మనం ఆచరించాలి, అంతే కదా. ఇది మంచి మార్గం అని చెప్తారు, ఆ మార్గంలో మనమే వెళ్ళాలి. అందుకని ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుడికి అలాగే చెప్తున్నాడు, నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇంకా నీకెట్లు అదే నీకు ఎలా ఉచితం అనిపిస్తే అలా చెయ్యి అని అర్జునుడికి హితం చెప్తున్నాడు. 63వ శ్లోకం చూడండి, ఇంకా అయిపోవచ్చింది మంది. ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశేతత్ శేషేణ యదేచ్ఛసి తథా కురు. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. గుహ్యాత్ గుహ్యతరం, ఈ గీతాశాస్త్రం అంతా చెప్పేశాడు కృష్ణుడు. చెప్పేసిన తర్వాత చివరికి ఇది చాలా అతి రహస్యమైన విద్య, అందరికీ చెప్పకూడదు. ఇప్పుడు మనమే ఉన్నాం, మన వీడియోలు అందరూ చూస్తారా? అందరికీ ఇష్టమవుతుందా? అసలు ఏమి వినకుండా ఏమి చదవకుండా ఒక వీడియో చూస్తే వాళ్ళకి భగవద్గీత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి కూడా. మామూలు ఇది కథలు కాదు కదా, పురాణం కథలు కాదు కదా. సో ఇది అతి రహస్యం. అందుకని అతి రహస్యం అంటే ఏంటి, ఇది అందరికీ అర్థం కాదు అంటే దాన్ని విచారణ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందని. ఆ స్థితికి రావాలి, అర్థం చేసుకునే స్థితికి కూడా. అందుకని ఈ ఉపనిషత్ సారం అంతా అయిన ఈ భగవద్గీతని అంటే ఇది ఒక మహాజ్ఞానం. అందుకని ఈ జ్ఞానాన్ని సద్గురువులు ఏం చేస్తారు, చాలా గోప్యంగా ఉంచుకొని శిష్యుల్లో ఎవరు దీనికి అర్హత ఉందో వాళ్ళకే ఉపదేశిస్తారు. శ్రీకృష్ణుడు కూడా ఏం చేశాడు, అర్జునుడికి ఉపదేశించాడు. ఎందుకు ఈ రహస్యం అని చెప్పారంటే, సామాన్యంగా మన ప్రకృతిలో మనం కొన్ని వస్తువులు చూస్తాం, బంగారం కానీ వజ్రాలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఏం చేస్తారు, ఇలాంటి కాస్ట్లీ వస్తువులన్నీ ఏం చేస్తాం, లాకర్లో పెట్టుకుని బీరువాలో పెట్టుకుని దాచుకుంటాం, రహస్యంగా దాచుకుంటాం కదా. అట్లాగే ఇది కూడా అతి రహస్యం అని ఎందుకు చెప్పారంటే, సామాన్యం మనకు దొరికే మెటీరియల్ లాంటి ఈ వస్తువులనే దాచుకుంటున్నాం కదా. అయితే మా జ్ఞానధనం ఇది, దీనిని విలువని గ్రహించిన వారు సద్గురువులు, వాళ్ళు దానిని సద్వినియోగం చేయాలి. అందుకని ఇది గుహ్యం. అలాగే విమృశ్యేద శేషేణ అన్న దాని ధర్మాన్ని బోధిస్తారు వాళ్ళు. ఇలాంటి భగవద్గీతని బోధించినా కూడా దాని గురించి ఆలోచించుకోవడానికి, మనకి ఇది కరెక్ట్ అవునా కాదా అని విమర్శలు చేసుకోవడానికి కానీ పూర్తిగా అధికారం ఇస్తారు. అంటే ఆలోచించండి, విచారణ చేయాలి అని. వారు చెప్పిందంతా కూడా వాళ్ళు చెప్పిన బోధన ఏం చేస్తారు, స్వయంగా దాని గురించి ఆలోచించకుండా అమాంతంగా గ్రహించండి అని ఇతరులకి చెప్పరు వాళ్ళు. ఆలోచించండి, ఏదైనా మంచి విషయం ఉందనుకో అది చేసైనా తెలుసుకోవాలి, అనుభవంతో అయినా తెలుసుకోవాలి. అనుభవం కావాలి కదా ప్రతిదానికి. అందుకనే ఆ గురువుల లక్షణం అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా గురువు బోధించిన దాన్ని శిష్యుడు ఏం చేస్తాడు, తన సంస్కారంతో దాన్ని పరిశీలించి విచారణ చేసి పూర్వపరాలను తెలుసుకొని దానిలో తనకు నచ్చిన దాన్ని ఆచరిస్తాడు కదా. ఇలాంటి స్వాతంత్రాన్ని గురువులు శిష్యులకు ఇచ్చారు పూర్వకాలం నుంచి. కాబట్టనే ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ గురువులకి జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా అట్లాగే చెప్పాడు. అర్జునుడికి బోధించాల్సిందంతా చెప్పేసి తర్వాత నా మీద భక్తితో విశ్వాసంతో నేను గురువునని
నువ్వు నమ్మితే నేను చెప్పిన దాన్ని అంతా నువ్వు కళ్ళు మూసుకొని గ్రహించాలి అని నేను చెప్పను. ఇవన్నీ నమ్మినా కూడా నేనే గురువు అని నువ్వు భక్తితో విశ్వాసం ఉంచినా కూడా నువ్వే ఇదే ఆచరించు అని నేను చెప్పను. అంటే కళ్ళు మూసుకుని చేసేయని నేను చెప్పాను. మరి దాన్ని ఏం చేయాలి? నువ్వు సొంతంగా దానిని ఆలోచించు, వివేచన చెయ్యి, ఆ పిమ్మట నీకు నచ్చితే గ్రహించు అని చెప్పాడనమాట. అందుకని గురువు ఎప్పుడైనా బోధిస్తే కనుక శిష్యుడు ఏం చేస్తాడు? తన సొంత తెలివితేటలతో ఆలోచించకపోతే, అందుకే మననం చేయాలి అంటారు. ఆలోచిస్తేనే ఆ శిష్యుడి బుద్ధి అనేది వికసిస్తుంది. ఇదంతా కూడా ఆలోచించే భగవంతుడు పైన చెప్పాడనమాట. ఇంక యథేచ్ఛసి తదాకురు, అలా ఆలోచించిన తర్వాత నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పారు. అంటే తన మీద కర్తృత్వాన్ని పెట్టుకోలేదు. చూసారా, నేను చెప్పాను కనుక నువ్వు చెయ్యి అని చెప్పలేదు. ఇది నిష్కామ కర్మ తను కూడా ఆచరిస్తున్నాడు అనమాట. ఇది అందుకనే 18 అధ్యాయాలని ఉపదేశించాడు. చివరికి ఫలితాన్ని కోరుకోవట్లే భగవంతుడు కూడా. అంటే తను చెప్పిన దానికి శిష్యుడు చేస్తే కదా దానికి ఫలితం అనేది తనకి దక్కినట్టు. కానీ ఆ ఫలితాన్ని కూడా ఆయన కోరుకోవట్లే. నీ ఇష్టం, చేస్తే చెయ్యి లేకపోతే చేయండి. ఇప్పుడు మనకు బోధించే వాళ్ళందరూ కూడా అంతే కదా. ఇన్నాళ్ళు విన్నారు కదా, ఇంకా నీకు అర్థం కాలేదా, నువ్వు ఇంకా చేయవా అని ఎవరు అనరు. చెప్పడం ధర్మం, చెప్పారు, వినడం విన్నారు, తర్వాత వాళ్ళకి నచ్చితే చేస్తారు లేకపోతే లేదు. అది అన్నమాట. అందుకనే ఫలితాన్ని కూడా ఆశించట్లేదు కృష్ణుడు కూడా. అర్జునుడితో యుద్ధం చేయించాలి అని తను చెప్పిన దానికి లక్ష్యం ఏంటి? యుద్ధం చేయించాలి. అయినప్పటికీ కూడా ఆ లక్ష్యాన్ని కూడా ఆయన కోరుకోకుండా ఆపేశాడు. ఇంకా ఆయన చెప్పేదాన్ని ముగించేశాడు. నీవు యుద్ధం చెయ్యి లేకపోతే చేయకపో, దాంతో నాకు పని లేదు, నేను చెప్పాల్సిందంతా ఇది ధర్మం అని నేను చెప్పేశాను, తర్వాత నీ ఇష్టం అని యథేచ్ఛసి తదాకురు అని. నీకు ఇష్టం ఇంకా చెయ్యి, చేయకపో, నాకేమి కష్టం లేదు, నాకు పని లేదు, నేను చెప్పిందంతా చెప్పేశాను, ఆ తర్వాత నీ ఇష్టం అనేసాడు అనమాట. అలా కాకుండా కర్తృత్వాన్ని తన మీద వేసుకుంటే, అయ్యో నేను ఇంత కష్టపడి చెప్పాను, ఏమి చేయలేదు, వాళ్ళకి ఏమీ గుర్తులేదు అనుకుంటే ఆ గురువులకి శాంతి ఉండదట. ఇంకెందుకు నేను వాగడం, చెప్పడం, ఇంత ప్రిపేర్ అయ్యి చెప్పాను అనుకోవడం కాదు. అలా అనుకుంటే శాంతి ఉండదు చెప్పేవాళ్ళకి. కావున వాళ్ళు ఎప్పుడు కూడా కర్తృత్వాన్ని మీద వేసుకోరు. వారి ధర్మం, వాళ్ళ డ్యూటీ చేసినట్టుగా చేస్తారు, ఫలితాన్ని కోరుకోరు. ఇక శిష్యుడు తను ఎలా బాగుపడాలో, గురువుని ఉద్ధరించడానికి కాదు కదా వీళ్ళందరూ, వినేవాళ్ళందరూ మన గురువులను ఉద్ధరించడానికా వింటున్నాము? కాదు కదా. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే చేస్తున్నాం కదా. అది గురువు మాత్రం దారి చూపిస్తాడు, శిష్యుడు సొంతంగా నడవాలి అని జ్ఞానం ఆఖ్యాతం అని చెప్పడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా కర్మ, భక్తి, ధ్యానం ఇవన్నీ అనేక ధర్మాలను బోధించాడు. చివరికి వీటన్నిటినీ కలిపేసి భగవంతుడు జ్ఞానం అనే పదంలో కలిపేశాడు. కర్మ, భక్తి, ధ్యానం ఇవన్నీ కూడా జ్ఞానం అనే పదంలో కలిపేశాడు. చేరేది ఎక్కడికి? దారులు ఇవన్నీ చివరికి చేరేది జ్ఞానంలోకి అన్నమాట. కాబట్టి అన్ని మార్గాలు, ఏ మార్గాన్ని అవలంబించినా సరే జ్ఞాన మార్గంలోనే పరిసమాప్తం అయిపోతాయి అన్నమాట. జ్ఞానమే చివరికి లక్ష్యం. ఇది అందుకని ఈ గీతా జ్ఞానం ఎలాంటిది అంటే ఇదంతా పరమ రహస్యమైనది. గురువు జ్ఞానాన్ని బోధించిన తర్వాత శిష్యుడు ఏం చేయాలి? ఆ చెప్పిన దాన్ని తన సొంత భావాలతో చక్కగా విమర్శించుకొని సమాలోచన చేసి తనకి నచ్చిన దానిని కార్యరూపంలో పెట్టాలి. ఇలా అర్జునుడు అంటే చాలా ఇష్టం కదా ఆయనకి. శ్రీకృష్ణ భగవానుడు అతి రహస్యమైన సారభూతమైన 1-2 వాక్యాలు మళ్ళా చెప్తాను అని 2 శ్లోకాలు చెప్పబోతాడనమాట.
అంటే కృష్ణుడు అంటే అర్జునుడు అంటే ఇష్టం కనుక ఇంకొంచెం అర్థం కావాలి ఆయనకి అని ప్రేమతో ఇంకా 2 శ్లోకాలు చెప్పబోతున్నాడు అనమాట. 64వ శ్లోకం చూడండి. సర్వగుహ్యతమం భూయ శృణి మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. చెప్పండి. చదవరా, నాకు టైం వేస్ట్ చేస్తున్నారు. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇది అన్నిట్లోది అంటే ఇప్పుడు మనం అష్టాదశ పురాణాలు చూస్తాము, వేదాలు చదివినా ఏం చేసినా కూడా ఆయన గురించి చెప్తారు. కానీ మనం ఎలా బాగుపడాలో చెప్పేది భగవద్గీత కదా. ఇది సర్వగుహ్యతం అని చెప్పారు. రహస్యాలన్నిటిలోనూ పరమ రహస్యమైనది. పరమం అంటే అన్నిటిలోకి శ్రేష్టమైనది. సారం కదండి, ఉపనిషత్ సారం కదా, ఇది ఉపనిషత్తుల సారం కదా. సో ఇది అన్నిటికంటే శ్రేష్టమైంది. మే నా యొక్క వచః వాక్కుని, ఈ భూయ మళ్ళీ, శృణు వినుము, మళ్ళీ విను, త్వం నీవు నాకు, దృఢం మిక్కిలి ఇష్టం, ఇష్ట అంటే ఇష్ట అసి నాకు చాలా ఇష్టమైన వాడివి నువ్వు, ఇది తతః అనే కారణం వల్ల నాకు నువ్వు చాలా ఇష్టం కనుక నీకు హితాన్ని కోరి, నీ హితాన్ని కోరి వక్ష్యామి చెప్తున్నాను అన్నాడనమాట. సర్వగుహ్యతం, గుహ్యం ఇది రహస్యమైనది గుహ్యం అంటే రహస్యమైనది, గుహ్యతరం అంటే పరమ రహస్యమైనది, గుహ్యతమం అంటే మోస్ట్ లాగా, గుహ్యతమం అంటే ఇంకా పరమ రహస్యమైనది. సర్వగుహ్యతమం అనేది అన్నిటికన్నా రహస్యమైనది. ఈ ప్రకారంగా కృష్ణ పరమాత్మ తాను చేయగలిగిన విశేషాలన్నీ ఈ పదాన్ని ఉపయోగించి ఈ ప్రభావం, దీని ప్రభావం ఎంత ఉందో చెప్పాడనమాట. మరి చెప్పబోయే ఏదైనా సరే ఇలా నీకు సీక్రెట్ చెప్పనా అన్నారనుకోండి, ఇది ఎవరికి చెప్పకు అంటే ఇంకొంచెం సీక్రెట్ అయిపోయింది, మళ్ళీ చెప్పవు కదా ఎవరికి అని అంటే ఇంకొంచెం వాడికి అలర్ట్ ఎక్కువైపోతుంది, ఆ టెన్షన్ ఎక్కువైపోయి చెప్పు ఏంటది అని అంటాం కదా. అట్లా కృష్ణుడు కూడా ఊరిస్తున్నాడు అనమాట. ఇది చాలా రహస్యం అని అంటే అది చెప్పబోయే విషయాల్లో ఇంకా కుతూహలం వస్తుంది అర్జునుడికి. భూయ మళ్ళీ చెప్తున్నాను, నేను అర్థమైందా నీకు, మళ్ళీ చెప్తాను అని శిష్యుడి మీద వాత్సల్యంతో గురువు అతడికి మళ్ళీ చెప్తున్నాడు. చెప్పిన దాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అని అర్జునుడి మీద వాత్సల్యంతో మరీ కొంచెం చేయదలుచుకున్నాడు అనమాట. పరమం వచః, ఇది పరమోత్కృష్టాలు ఈ వాక్యాలు అనేవి. సాక్షాత్ భగవంతుడే వాటిని ఉత్కృష్టమని చెప్పిన తర్వాత ఆ వాక్యాల మీద ఎంత విశ్వాసం ఉండాలి జనాలకి అని ఊహించుకోండి అంటున్నాను. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఎప్పుడు వస్తుంది శిష్యుడికి గురువుకి శిష్యుడి మీద ఎప్పుడు ఇష్టమవుతుంది అంటే గురువు యొక్క ఇష్టాన్ని సంపాదించుకోవడంలోనే ఉంది అసలైన శిష్యుడి ప్రజ్ఞ అన్నారు. అప్పుడే గురువుకి ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. శిష్యుల మీద ఇష్టం ఉంటేనే కదా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అందుకని గురువుకి ఇష్టం అవడం అనేది శిష్యుడికి గొప్ప వరప్రసాదం. ఎందుకంటే ఇష్టమైన శిష్యుడికి గురువు తన హృదయం విప్పి అతి రహస్యమైనవన్నీ కూడా ఉపదేశిస్తాడు. కాబట్టి పూర్వం శిష్యులు గురువులకి సేవా శుశ్రూషల ద్వారా ఏం చెప్తే అది, వెళ్ళి పశువులను కాయంటే పశువులు కాసేవాడు, భిక్ష అడిగి తీసుకురా అంటే భిక్ష తీసుకొచ్చేవాళ్ళు. ఇది తక్కువ నేనెందుకు చెయ్యాలని ఎప్పుడు కూడా ఉండేది కాదు. సేవా శుశ్రూషల ద్వారా ఇంకా నమస్కారాల ద్వారా వినయ విధేయులతో గురువు యొక్క ప్రీతిని సంపాదించుకుంటే అప్పుడు ముక్తి మార్గం అనేది శిష్యుడికి చేతికి దొరికిపోయినట్టే. అందుకనే తద్విద్ది ప్రణిపాతేన అని 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా శిష్యుడు ఎలా ఉండాలి అని చెప్పాడు. పరిప్రశ్న వేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, వినయ విధేయతలతో ఉండాలని ఎలా చెప్పాడో
అలా ఉండాలన్నమాట. ఇక్కడ అర్జునుడి గురువు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి అర్జునుడు అంటే ఇప్పుడు చాలా ఇష్టం. ఈ సంగతిని అర్జునుడే ఇష్టోసి మే దృఢమితి అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా హృదయం ఎప్పుడైతే పరిపక్వమైందో, నిర్మలమైందో, భక్తితో ఉందో అప్పుడు గురువు వెతుక్కుంటూ వస్తాడంట. వెతుక్కుంటూ వచ్చి శిష్యుడు హృదయంలో జ్ఞాన బీజాలని నాటిపోతాడట. ఎంత ఈ వాక్యాలు చూడండి ఎంత బాగున్నాయో కదా. అతని వెతుక్కుంటూ వస్తాడు గురువు వెతుక్కుంటూ వచ్చి అతని హృదయ క్షేత్రం అనే దాంట్లో విత్తనాలని బీజాలని నాటిపోతాడంట. ఇలాంటివి ఎప్పుడో చాలా కథల్లో తెలుస్తున్నాడు అనమాట. ప్రస్తుతం కూడా అంటే అర్జునుడు నిర్మల హృదయం ఉంది కనుక ఆయన దగ్గర సాక్షాత్ భగవంతుడే అర్జునుడికి బోధించారు ఈ బోధంతా. మోక్షానికి ఎవరు నాకు దారి చూపిస్తారు అని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. నాకు ఎవరు దారి చూపిస్తారు, మంచి చెడు ఎవరు చెప్తారు అంటే వారి హృదయాన్ని, మనస్సుని భక్తి పవిత్రంగా ఉంచుకుంటే చాలు. సద్గురువులు అనేది వారి వద్దకే వస్తారు, లేదా వీళ్ళు సద్గురువుల వద్దకి చేరుతారు. అప్పుడు వాళ్ళ హృదయంలో సద్బోధలని గురువు చేస్తాడనమాట. నీవు నాకు ఇష్టమైన వాడివని నీకు హితం చెప్తున్నాను అని చెప్పాడు కదా. అనుగ్రహాన్ని సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించకపోతే వాళ్ళ ద్వారా లభించే జ్ఞానం బోధ కూడా లభించదు. కాబట్టి శాస్త్రంలో చాలా చోట్ల భగవంతుడి అనుగ్రహము కావాలి, సద్గురువుల అనుగ్రహం కూడా కావాలి అని అప్పుడే మనకి జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పబడింది. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? భగవంతుడి సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అని నామస్మరణ, పూజ, సేవాది కార్యాలు చేస్తూ భక్తితో మన జీవితాన్ని గడపాలి అన్నారనమాట. ఇక ఇలా గీతాశాస్త్రం అర్జునుడు శ్రీకృష్ణుడికి పరమ ప్రీతి అయినవాడు కనుక తను చెప్పదలుచుకున్న పరమ రహస్యాలని 65లో చెప్తున్నాడు. 65, 66లో 66వ శ్లోకాన్ని చర్మశ్లోకం అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది 65, 66. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? లాస్ట్కి తను చెప్పదలుచుకున్న 4 వాక్యాలు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని 65వ శ్లోకంలో చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజం వదిలేయి, అన్నీ వదిలేయి, నా మీద భారం పెట్టు అని సర్వధర్మాన్ పరిత్యజ. ఇది చర్మశ్లోకం అంటారు. ఇది మనకి మా గురువులు మంత్రోపదేశం ఇచ్చినప్పుడు చర్మశ్లోకం కూడా ఇస్తారు. ఇది 3వ శ్లోకంగా తిరుమంత్రం, ద్వయమంత్రం, చర్మశ్లోకం ఈ 3 కూడా గురువులు ఉపదేశిస్తారనమాట. మా సంప్రదాయంలో, చిన్నజీరి స్వామి గారి సంప్రదాయంలో, అది వైష్ణవ సంప్రదాయం లేదా. ఇది మళ్ళీ రేపు చెప్పుకుందామా? ఇంకోటి చెప్పనా? 65 చర్మశ్లోకం అండి. 66 సర్వధర్మాన్. ఇప్పుడు 65 చెప్పేస్తాను. 65 చెప్పేశాక చర్మశ్లోకం రేపు చెప్పుకుందాం. ఓకేనా? 65వ శ్లోకం చూడండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీన మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు, అందుకే మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఏమని చెప్తున్నాడు దీంట్లో? నా మీద మనసు పెట్టు, మన్మన నా యందు మనసు పెట్టు, మద్భక్త నా యందే భక్తి చేయి. భక్తి ఉండాలంటే నా మీదే. కృష్ణుడు అంటే కృష్ణుడు కాదండి, ఇది కదా పరమాత్మ. మధ్యాజీ నన్ను ఆరాధించు ఈ 3 పనులు చెయ్యి, భావ అలా ఉండు. మాం నన్ను నమస్కరించు, నాకు నమస్కరింపు. మాం ఏవ నన్నే
పొందగలవు. ఏష్యసి అంటే పొందగలవు. మే నాకు ప్రియహాసి, నాకు ఇష్టమైన వాడి కాబట్టి నీ కొరకు, అంటే తే అంటే నీ కొరకు, సత్యం యథార్థంగా, ప్రతిజానే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఒట్టేసి చెప్తున్నాను అని చెప్తాం కదా మనం, అట్లాగే నేను కూడా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఏమని చెప్పాడు? నా యందు మనసు పెట్టు, నా మీదే భక్తి కలిగి ఉండు, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు. అలా చేస్తే నువ్వు నన్నే పొందగలవు. నువ్వు నాకు ఇష్టమైన వాడివైపోతావు. కాబట్టి ఇది యథార్థం, దీన్ని నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అన్నాడనమాట. ఇదిను రాబోయే శ్లోకం కూడా గీతాసారం అంటారు. రెండో దాన్ని, ఇప్పుడు రాబోయేదాన్ని చర్మ శ్లోకం అంట. గీతాసారంలోనే 2 శ్లోకాలు అనమాట, ఇదొకటి అదొకటి. దీంట్లో ఇప్పుడు 66ది చర్మ శ్లోకం అంటారు. ఏ సాధన చేయాలో చెప్పాడు, దానివల్ల లభించే ఫలితాన్ని 2వ పాదంలో చెప్పాడు. ఇలా 4 సాధనలు చెప్పాడు. ఒకటి, మనస్సు దైవం మీద లగ్నం చేయి, దైవం మీద భక్తి కలిగి ఉండు, దైవాన్ని ఆరాధించు, దైవానికి నమస్కరించు. ఈ 4 సాధనలు ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఏంటది మళ్ళీ చెప్తున్నా. మనస్సుని దైవం మీద లగ్నం చేయి, దైవం అంటే భక్తి కలిగి ఉండు, దైవాన్ని ఆరాధిస్తూ ఉండు, దైవానికి నమస్కరిస్తూ ఉండు. ఈ 4 కనుక చేస్తూ ఉంటే సాధనలో, అప్పుడు పరమాత్మని తప్పకుండా పొందుతావు. అది నీ సాధన యొక్క ఫలితం. మన సాధన చేస్తున్నాం, దానికి ఫలితం ఎవరు? ఆయనే కదా. అదే నీకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో మనస్సుని ఈ ప్రాపంచిక దృశ్యాల మీదకి పోనీయకుండా దైవం అందే నెలకొల్పండి. మళ్ళీ జనులకు ఏ భక్తి, ఏ ప్రీతి మనకి బాహ్య విషయాల్లో ఉంటుంది. ఇదంతే ఇష్టం, నాకు అదంతే ఇష్టం లేదు అని. కానీ దాని నుంచి మరలించాలి, మనసుని మరలించి భగవంతుడిలో స్థాపించాలి. స్థాపిస్తే ఏమవుతుంది? ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఆయనే ఇచ్చేస్తాడు మనకు కావాల్సినవన్నీ. మనం చిన్న చిన్న విషయాలకి పరుగులు పెడుతూ ఉంటాం, కానీ మనకు కావాల్సింది ఆయనే ఇచ్చేస్తాడు అన్నీ. వారినే అర్చించాలి, వారినే ధ్యానించాలి, వారికి నమస్కరించాలి. కానీ మనకి అజ్ఞానంతో మనం అట్లా చేయకుండా మన మనసులని వేరే ఈ కనిపించే వాటి మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మనకి వీళ్ళని పట్టుకుంటే మనకి పళ్ళు అవుతాయి, వాళ్ళని పట్టుకుంటే పళ్ళు అవుతాయి అని పరుగులు పెడుతూ వాళ్ళని సేవిస్తున్నాం. అలాగే అన్నీ వాళ్ళు, ఇప్పుడు ఎవరికైనా సరే వీడు పెద్ద పదవిలో ఉన్నాడంటే వాడు రాక్షసుడైనా సరే నమస్కరిస్తూ ఉంటారు, వాడి పాదపూజలు చేసేస్తూ ఉంటారు. అలాంటి వారు భగవంతుడిని ఎప్పుడు పొందలేరు అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ వదిలేయండి, మీ మనసుని పరమాత్మ మీద కేంద్రీకరించండి. అప్పుడు చక్కగా నువ్వు పరమాత్మని పొందగలవు. సత్యంతే ప్రతిజానే. ఈ ప్రకారంగా సాధనలు చేసేవాళ్ళు భగవంతుని పొందుతారో లేదో అని అర్జునుడికి సంశయం వస్తుందేమో అని అనుకుని, ఇది సత్యం, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అని కృష్ణుడు వాగ్దానం చేసి మరీ చెప్తున్నాడు. సాక్షాత్ భగవంతుడే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు అని, ఇది ఎంత పరమసత్యమో మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రకారంగా భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్పినట్లు చెప్పిన చోట్ల గీతలో ఎక్కడా ఉండదు, ఇందులోనే చెప్పాడు. కాబట్టి సాధకులు ఈ వాక్యాల మీద శ్రద్ధను పెట్టి ఆ రీతిగా ఆయన చెప్పిన రీతిగా అనుసరిస్తే గొప్ప ఫలితాలని పొందగలరు ఈ జన్మలోనే. మన్మనాభవ అని కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన, ఈ 4 సాధనలు ఈ భగవద్గీతలో చెప్పారు. కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన, భగవత్ప్రాప్తికి ఉపాయాలు అన్నమాట అవి. ఏంటి? భగవంతుడి యందే మనసు పెట్టాలి, భగవంతుడిపైనే భక్తి కలిగి ఉండాలి, భగవంతుడినే ఆరాధించాలి, భగవంతుడికే నమస్కరించాలి. అసలు నమస్కరించడం అనేది అందరికీ నమస్కరించకూడదంట. అందరికీ నమస్కరిస్తారు, కానీ ఒక తల్లికి, గురువుకి, భగవంతుడికి, ముగ్గురికే నమస్కరించాలంట.
ఇలా తను ఆరాధించడం ద్వారా భగవంతుడు తన ఇష్టాన్ని మన మీద భగవంతుడి ఇష్టాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రయత్నిస్తే వారికి కలిగే ఫలితం ఏంటి అంటే భగవంతుడే మన దగ్గర మనకి కావాల్సినవన్నీ చూసుకుంటాడు. ఈ వాక్యం పరమ సత్యమని ఈ వాక్యాలని పరమాత్మ ప్రతిజ్ఞ చేసి చెప్పాడు కనుక ఈ శ్లోకం అనేది అంత సారమైంది అనమాట, గీతా సారమైంది. ఇంకా చరమ శ్లోకం అంటే చివరికి ఏం చెప్పాడు, చివరి శ్లోకం ఇంకా ఫైనల్గా చెప్తాను విను అని. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చివరిగా ఫైనల్గా నీకు ఒకటి చెప్తున్నాను అని చెప్పాడు ఈ శ్లోకం. అంతవరకు జై శ్రీమన్నారాయణ. రేపు చెప్పుకుందాం. జై